కాసేపట్లోనే 10th రౌండ్ రిజల్ట్ కూడా మనకి వచ్చేస్తుంది. మేబీ ఇంకొక ఫ్యూ మినిట్స్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ఒకసారి యాదగిరితో మాట్లాడదాం. యాదగిరి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఒక రకంగా ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని చెప్పి ఆల్మోస్ట్ మంత్రులందరూ మాట్లాడుతున్నారు. పీసీసీ చీఫ్ కూడా కామెంట్ చేస్తారు. ఏంటి, ఎట్లాంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్లో ఈ విజయానికి సంబంధించి? సౌజన్య, కాంగ్రెస్ సంబంధించి ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మొదటి రౌండ్ నుంచి కూడా చూస్తే ప్రతి రౌండ్లో కాంగ్రెస్కే ఆధిక్యంతో వస్తూ ఉన్నది. ఇప్పుడు 9th రౌండ్ కంప్లీట్ అయింది, చూస్తూ ఉన్నాము. సో ఈ 9th రౌండ్లో కూడా కాంగ్రెస్కే ఆధిక్యం ఉన్నది. సో ఈ ఏదైతే ఉదయం నుంచి 8 గంటలకు ఈ కౌంటింగ్ స్టార్ట్ అయిందో, కౌంటింగ్ స్టార్ట్ అయిన 2-3 రౌండ్ల నుంచే కాంగ్రెస్లో పెద్ద ఎత్తున దీని మీద సంబరాలు చేసుకుంటున్నారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సో ఈ కాంగ్రెస్ ఏదైతే ఈ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్కు జూబ్లీస్ ఎన్నికల్లో ఫలితాలు అని చెప్పేసి మంత్రులు చర్చించుకుంటున్నారు. సో ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలు, తర్వాత ఇక నుంచి అమలు చేయాల్సినటువంటి పథకాలు, తర్వాత ఇక జూబ్లీస్ ఎన్నికలలో మంత్రులు ప్రచారం చేశారు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేశారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకు నమ్మకం కలిగేలా ఆ సమస్యలను మేము పరిష్కరిస్తాము. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇక బోరబండ లాంటి ఏరియాలో కొన్ని రోడ్లు కూడా అక్కడ లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. మేమంతా ప్రచారం చేస్తే మాకు ప్రజలు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ప్రజలకు ఏదైతే ఈ మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, లేదంటే ఇక సన్న బియ్యం సంబంధించి, తర్వాత ఉచిత విద్యుత్తు, ఇట్లా ఏది తీసుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్, ఇట్లా ఏ పథకం తీసుకున్నా కూడా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది, నిజమైనటువంటి అర్హులకు అందించింది. సో ఆ పథకాలే కాంగ్రెస్ అమలు చేసినటువంటి పథకాలే, తర్వాత కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితాలు, కాంగ్రెస్కు వస్తున్నటువంటి ఫలితాలు నిదర్శనం అని చెప్పేసి మంత్రులంతా కూడా దీని మీదనే చర్చించుకుంటున్నారు. ఇక పెద్ద ఎత్తున గత దాదాపు ఏదైతే ఈ 5-6 రౌండ్లు పూర్తయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో నమ్మకం కలిగి అందరూ కూడా మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలకు సంబంధించి మొదటి రౌండ్ నుంచి కూడా ఏ డివిజన్ నుంచి ఎంత మెజారిటీ వస్తుంది, ఏ డివిజన్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇక ఎన్నికలు అయిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయి, వస్తున్నటువంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయి, ఏ డివిజన్ల వారిగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎక్కడ ఏ రౌండ్లో ఎంత పెరుగుతూ ఉన్నది, కాంగ్రెస్కి వస్తున్నటువంటి ఈ ఫలితాలకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా దీన్ని డైరెక్ట్గా చూస్తూ పరిశీలిస్తున్నారు. తర్వాత పలువురు మంత్రులతో కూడా చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక ఇవాళ సాయంత్రం మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంటుంది, భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రులందరినీ కూడా అభినందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో ప్రతి మంత్రి కూడా అక్కడ జూబ్లీహిల్స్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ఇంటింటి ప్రచారం చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి సో ప్రజలకు నమ్మకం కలిగించేలా మంత్రులంతా కూడా చేశారు. కాబట్టి ఆ మంత్రులందరూ కూడా చాలా మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, ప్రజలకు నమ్మకం కలిగించడం, వీటితో పాటు ఇక ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా, వాళ్ళందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయడము, కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పేసి అడగడం. సో వీటన్నిటి మీద కూడా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో కూడా ఈ అన్ని అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి, జూబ్లీహిల్స్లో ఎట్లా కాంగ్రెస్ గెలిచింది, సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, తర్వాత ఈ ఎన్నికల ప్రచారాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసింది, అయినా సరే ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్ని ఎందుకు నమ్మారు అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య.